టు ద హోల్ టీమ్ ఇంక్లూడింగ్ మీ. చాలా మంచి ఘన విజయం సాధించింది మా 118. సో ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదములు. నేను ఒక 3 సార్లు చూశాను సినిమా. నా ఫ్రెండ్, నా క్లోజ్ ఫ్రెండ్, నార్త్ ఇండియన్. సో మొన్న ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత వాడు జనరల్గా తెలుగు రాదు, తెలుగు సినిమాలు చూడడు. సో 118 ఈ సినిమాలో నేను చేశాను, చూద్దామని తీసుకొని వెళ్ళాను. సో వాడు తెలుగు రాదు, నాకు అర్థం కాదు సినిమా అని కొంచెం రాను అని చెప్పాడు. కానీ ఫోర్స్ మీద తీసుకొని వెళ్ళాను. తీసుకెళ్ళిన తర్వాత చూసిన తర్వాత క్యా సినిమా హై మామా. సో అంటే గుహన్ గారు ఆ వర్డ్ అయిన తర్వాత నాది నేను చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యాను సార్. థ్యాంక్ యూ. అండ్ కళ్యాణ్ రామ్ గారు, ప్లీజ్ డూ యాక్సెప్ట్ సచ్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్. చాలా సంతోషం వేసింది సార్ సినిమా చూసి. థ్యాంక్ యూ వెరీ మచ్. Just want to thank Guhan sir, Kalyan sir and Mahesh sir for making me part of this movie. Thank you very much. So start చేయడం వల్ల ఈరోజు you can see lots of smiles in Gagan sir's face. మా మహేష్ గారి పాకెట్స్ ఫుల్ అయ్యాయి. అండ్ మా అందరికీ కూడా మంచి మంచి క్యారెక్టర్స్ ప్లే చేసే అవకాశం దొరికింది. సో వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. 23 years కంప్లీట్ అయింది యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్గా. బట్ దాంట్లో కొన్ని బ్యూటిఫుల్ మెమొరీస్, అందులో ఇదొక సినిమా కూడా నాకు మెమొరీలాగా మిగిలిపోబోతుంది. ఇట్స్ రీజన్, చాలా డిస్ట్రిబ్యూషన్ సినిమాలు చేసినప్పుడు చాలా సినిమాలు కొంటాము, దాంట్లో సక్సెస్ అవుతాయి, ఫెయిల్యూర్స్ వస్తాయి. డిస్ట్రిబ్యూటర్ అంటేనే అప్ అండ్ డౌన్ చూస్తూ ఉండాలి. నా కెరియర్లో బెస్ట్ అంటే ఒక ప్రొడ్యూసర్స్ యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్గా ఇచ్చిన కాంప్లిమెంట్స్ 2 మూమెంట్స్ అవి. ఒకటి రవికిషోర్ గారు, వారితో మేము చాలా తక్కువ సినిమాలు రిలీజ్ చేసాం. ఈ మధ్య ఒక సినిమా రిలీజ్ చేసినప్పుడు అసలు అడ్వాన్స్ కూడా తీసుకోకుండా మా సంస్థ ద్వారా రిలీజ్ చేసి వచ్చి స్టేట్మెంట్ తీసుకొని వెళ్ళినప్పుడు చాలా నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చి థ్యాంక్ యూ రాజు, నా సినిమాకు చాలా బాగా చేసి పెట్టారని, అదొక మూమెంట్. అండ్ ఈ సినిమాకి నిన్న సడన్గా మహేష్ పెద్ద వెంకటేశ్వర స్వామి ఇది ఒకటి ఫోటో తీసుకొచ్చి ఇచ్చాడు, మా సినిమాని చాలా బాగా చేసి పెట్టారు సార్ అని. థ్యాంక్ యూ మహేష్. అంటే సక్సెస్ వచ్చినప్పుడు చాలా కామెంట్స్ విన్న దిల్ రాజుకి ఒక సక్సెస్ ద్వారా మీరు ఇచ్చిన కాంప్లిమెంట్ చాలా పెద్దది నాకు. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము అందరూ కనపడుతుంటామండి. సో మా అందరికీ గుర్తింపు వస్తుంటుంది. కానీ ప్రొడక్షన్ స్టార్ట్ అయినప్పుడు పొద్దున్నే 4:30 లేచి అందరికంటే ముందు ఉంటున్న ప్రొడక్షన్ యూనిట్ బాయ్స్ ఉంటారు. మా సినిమాలో నాగు ఇంకెవరో పనిచేశారు. సో ఇక్కడ మా ప్రొడక్షన్ యూనిట్ నుంచి బాయ్స్ ఎవరు ఉన్నారా? ఎవరు? శ్రీను దా, రమేష్. రెండో టీము ప్రొడక్షన్ యూనిట్ అయిపోయిన తర్వాత వచ్చేవాళ్ళు మా లైట్ మెన్స్ అండి. అందరికంటే వాళ్ళు 4:30 లేచి కెమెరాలు, లైట్లు అన్నీ యూనిట్ వ్యాన్లు ఎక్కించుకొని అందరికంటే ముందు వస్తారు. తర్వాత మా షూటింగ్ అయితే మేమందరం వెళ్ళిపోతాం. 6 ప్యాకప్ అంటే మేమందరం వెళ్ళిపోతాం. వాళ్ళు ఆ బస్సులో ఎక్కి ఇంకో 2 గంటలు పట్టింది ఇంటికి వెళ్తానికి. మళ్ళీ వెళ్ళి అంతా అన్లోడ్ చేసుకొని మళ్ళీ తిరిగి పొద్దున అందరికంటే ముందు వస్తారు. సో మా తాహేర్ యూనిట్ నుంచి నాకు మేస్త్రి పేరు గుర్తుంది. ఇంకెవరున్నారు? ఎవరు ఉంటే ప్లీజ్ రండి. మేస్త్రి ఇంకెవరున్నారా? రండి బాబు, ప్లీజ్ కమాన్. తర్వాత మా డ్రైవర్స్ యూనియన్ ఉందండి. మా ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్స్ కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ముందు నుంచొని వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని ఎక్కించుకొని సేఫ్గా లొకేషన్ తీసుకురావడమే కాకుండా తిరిగి వాళ్ళ ఇంటికి సేఫ్గా చేర్చి ఆఫీస్కి వెళ్తే వాళ్ళ పనులన్నీ చూసుకున్న తర్వాత మళ్ళీ డైరెక్టర్ గారు కానీ ఎవరినైనా ఇంట్లో దింపి అప్పుడు ఇంటికి వెళ్తుంటారు. సో మా డ్రైవర్స్ యూనియన్ నుంచి శివారెడ్డి, వాసు, నాజర్, వీళ్ళ పేర్లు నాకు అంటే కొంతమంది పేర్లు గుర్తున్నాయండి. ఎవరెవరు ఉన్నారు? ప్లీజ్ ఉంటే రండి, ప్లీజ్ పైకి రండి. నాజర్ ప్లీజ్. సో ఇలా చాలామంది ఉన్నారు. మేకప్ డిపార్ట్మెంట్ ఉంది, కాస్ట్యూమ్స్ డిపార్ట్మెంట్ ఉంది. ఎవరు ఉన్నారా? కాస్ట్యూమ్స్ వెంకటేశ్వరరావు, మేకప్ డిపార్ట్మెంట్ ఒకసారి పైకి రండి ప్లీజ్.
ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్ రాజు గారు, ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్ మీతో షీల్డ్ తీసుకుంటూ ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్ అండి. బట్ టుడే పర్సనలీ ఐ ఫీల్ మేము అందరికీ ముందు కనపడుతుంటాం, కానీ ద గ్రౌండ్ లెవెల్లో మమ్మల్ని అందరినీ చూసుకుంటూ మమ్మల్ని అందరినీ జాగ్రత్తగా, అంటే ప్రొడక్షన్ వాళ్ళండి మేము 1 గంటకి కానీ 1:30 కానీ బ్రేక్ ఇస్తే మా అందరికి భోజనం పెట్టి మా ప్లేట్కి తీసుకెళ్ళి అన్నీ అయిన తర్వాత వాళ్ళు తింటారండి. సో ఐ రియలీ వాంట్ టు టేక్ దిస్ షీల్డ్ ఆన్ దేర్ హ్యాండ్స్ విత్ యువర్ ఆల్ పర్మిషన్ సార్. థ్యాంక్ యూ. Wow, what a beautiful gesture. అలాగే కనిపించిన కొద్దిసేపట్లో చాలా ఎమోషన్ పండించి ఇక్కడి నుంచి కన్నీళ్ళు కనిపించిన నివేతా థామస్ గారికి ఐ కంగ్రాచులేట్ హర్ ఫర్ గెటింగ్ అ వండర్ఫుల్ రోల్ అండ్ షీ డూయింగ్ ఇట్ ఇన్ అ పర్ఫెక్ట్ వే ఈజ్ అ యూజువల్ థింగ్ ఫర్ హర్. శాలిని పాండే గారు, యూ డన్ అ నైస్ జాబ్. అండ్ దెన్ యాక్టర్స్ గురించి చెప్పిన తర్వాత మా గోవన్ గారి గురించి చెప్పాలి. ఈజ్ అ వండర్ఫుల్ మ్యాన్. ఐఎమ్ హ్యాపీ ఫర్ యువర్ సక్సెస్ సార్. అండ్ హోప్ఫుల్లీ ఇంకా ఇక్కడి నుంచి మీరు అన్ని మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సినిమా సక్సెస్ అన్నది అందరికీ ఆనందాన్ని ఇస్తుంది. నేను నమ్మేది ఏంటంటే క్యారెక్టర్స్, మనిషి క్యారెక్టర్ అంటే గ్లామర్ అన్నది సినిమాల్లో ముఖ్యంగా యాక్టర్స్కి హైటు, కాంప్లెక్షను, లుక్ ఇవి కాదండి, అది సెకండరీ. రెండు, ఒకటి క్యారెక్టర్ అంటే మన క్యారెక్టర్, రెండోది వేసే క్యారెక్టర్. సో ఈ రెండో కాంబినేషన్లో ఈ సినిమాలో ఒక సక్సెస్ సాధించిన వ్యక్తి గురించి ఒక్క నిమిషం మాట్లాడాలని మనస్ఫూర్తిగా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. లక్ష్మీ కళ్యాణం సినిమా నుంచి ఆయన నాకు పరిచయం. ఇలాగా కష్టం అంటే తెలిసిన వాళ్ళు, కష్టపడే వాళ్ళని గుర్తించి వేదిక మీద పిలవటం అన్నది నేను నాకు తెలిసి ఎప్పుడు చూడలేదు. ప్రొడక్షన్ టీమ్, మేకప్ మ్యాన్, లైట్ మ్యాన్ అందరినీ పిలిచి వాళ్ళని ఇక్కడ నిల్చోపెట్టి వాళ్ళతో ఫోటోలు దిగి వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చిన మంచి మనిషికి సక్సెస్ వస్తాయి. ఎందుకు ఎవరైనా ఆనందించరు? కళ్యాణ్ రామ్ గారు, మీ క్యారెక్టర్, నేను చెప్పిన 2 క్యారెక్టర్స్లో ఒక క్యారెక్టర్ ఎప్పుడు మీకు బైబర్త్ ఉంది, అది మీరు ఎప్పుడు చూపించుకుంటూ వస్తున్నారు, అందుకే మీరంటే అందరికీ ఇష్టం. కానీ ఈ సినిమా విషయంలో నేను ఒక ఆడియన్స్గా నేను థియేటర్కి వెళ్ళి మూవీ వాచ్ చేస్తున్నప్పుడు చాలా సర్ప్రైజ్ అయిపోయాను. కళ్యాణ్ రామ్ గారు చాలా మంచి సినిమాలు చేసి ఉండొచ్చు, కానీ ఇందులో ఆయన కళ్ళను మాత్రమే చూస్తున్నాను. 2 అందమైన అమ్మాయిల సినిమాలు ఉంటుండి మనం హీరోయిన్ మీదే ఫోకస్ చేస్తున్నాం అంటే ఆయన క్రెడిట్, అసలు అద్భుతమైన వర్క్ చేశారన్న దాని అర్థం. సో ఇప్పుడు ఆయనకి వచ్చిన ఈ సక్సెస్ ఇంకా అంటే ఆయన ఎప్పుడు ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు. ఈ సినిమాలో ఈ కథను ఆయన నమ్మి ఎంతో కష్టపడి చేసినందుకు ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ యువర్ సక్సెస్ సార్. త్రోట్ హీరో గారు పక్కన ఉండాలండి అన్నారు. అప్పుడు స్టార్ట్ అయింది టెన్షన్ నాకు. ఎంతసేపు సరదాగా నవ్వుకునే నాకు సీరియస్ క్యారెక్టర్. టు బి హానెస్ట్, ఒక 10 days వరకు నాకు తెలియలేదు. హీరో గారు ఏదో ఆలోచించి అయిండాలి, ఓహో ఏంటి ఏంటి 10 days నుంచి ఏంటి ఇట్లా అనేసరికి 11th day నుంచి అదే నేను ఇంట్లో స్టార్ట్ చేశాను. మా ఏదో చెప్తే ఏమన్నా ఓహో సరే అంటే ఆ క్యారెక్టర్ అండి. ఇందాక చెప్పారు, 2 బ్యూటిఫుల్ లేడీస్ పక్కన ఒక యాక్షన్ హీరోని చూడటం అంటే ఇట్స్ ఎ వెరీ 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 బిగ్ కాంప్లిమెంట్ నాన్న. అంటే చాలా కష్టం జనరల్గా, ఎందుకంటే ఇంత అందమైన భావలు వాళ్ళ మధ్య ఇటువంటి కథ జరిగింది అని అంటారు. బేసికల్గా ఈ సినిమా నేను ఎందుకు ఫీల్ అవ్వకూడదు అన్న ఫీల్కి ఇక్కడ వరకు తీసుకొచ్చిందని నేను నమ్ముతున్నానండి. విత్ ఫ్యామిలీతో చూశాను. Thank you so much. Kalyanam sir, thank you sir. ఎవరికి థ్యాంక్స్ చెప్పాలో ఏం చెప్పాలో అన్నీ చెప్పాను. ఆల్మోస్ట్ నేను ఇప్పుడు బ్లాంక్ అయిపోయాను అలాంటి ఒక స్టేజ్. బట్ ఈ టైంలో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మనం ఫస్ట్ కళ్యాణ్ సార్. థ్యాంక్స్ ఫర్ మేకింగ్ ఇట్ హ్యాపన్. అండ్ I would like to do again a film with you. I want to bring out what all from you, other things. Sir, please don't say thanks. It was an excellent script, and I'll be really happy and very obliged to you if you're going to get the next script to me. I'm going to do that, sir. Definitely, I'm going to do that. Thank you. And ప్రతి ఫిలింకి ఎవ్రీవన్ అందరూ మనం చాలా ఇన్ఫ్యాక్ట్ బడ్జెట్ అప్పటి నుంచే
ప్రమోషన్ ఒకటి ఇట్ ప్లేస్ అ మేజర్ రోల్. ఆ ప్రమోషన్ బాగా చేయాలని అందరికీ ట్రై చేస్తూనే ఉంటాం. అండ్ ఈసారి ఈ ఫిలిం కూడా వెరీ మ్యాసివ్గా చాలా ఫంటాస్టిక్గా మహేష్ కన్నర్ గారు ఫిలింగా అంత బ్రాడ్ ఇదిగా తీసుకెళ్ళారు ప్రమోషన్ వల్ల ఈ స్టిక్ టు నదర్ లెవెల్. అండ్ ఇంకొకటి జరిగింది అది ఉంది ఐ వాంట్ టు థ్యాంక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుగు ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పాలి. బికాస్ ఎంత మనం ప్రమోషన్స్ చేస్తా కూడా ఇంకా వర్డ్ ఆఫ్ మౌత్ ఒకటి ఉంది చూడండి, చూసి పక్కన ఉన్న వాళ్ళకి చెప్పడం ఉంది కదా, ఆ ఫిలిం నేను చూశాను బాగుంది, ఇట్స్ ఎ క్వాలిటీ ఫిలిం. నాకు ఎన్నో నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు ఈవెన్ ఫ్రమ్ ఆల్ నాతో పనిచేసిన డ్రైవర్స్ సమ్మర్ ఎక్కడో నుంచి ఫోన్ చేస్తున్నారు, సార్ ఫిలిం చూసాను సార్ బాగుంది ఎవ్రీవన్ ఆర్ టాకింగ్ అబౌట్ ద ఫిలిం. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద ఆడియన్స్ ఈ ఫిలిం అక్సెప్ట్ చేయడానికి అండ్ ఈ సపోర్ట్. అండ్ బికాస్ ఆఫ్ యువర్ వర్డ్ ఆఫ్ మౌత్ now it is going third week also, it is going very good. And now I am shooting for my brother in Chennai. In the sound akkada vinnandi we heard that 118 success, so I am very happy about it. It brought respect to us, this film. Not only success, we are overwhelmed by the respect what we got from the film. Thank you very much. Every day that was so fun, and thank you so much everyone. Thank you so much. Who watched this film, and such a huge response నాకు ఫస్ట్ టైం, బికాస్ అది ఒక్క సాంగ్ ఉంది ఫిలింలో. సో ఇది నాకు చాలా కొత్తగా ఉంది. ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఒక్క సాంగ్తో ఇంత రెస్పాన్స్ రావడం అనేది. సో ఆల్ ద క్రెడిట్ గోస్ టు గుహన్ సార్, బికాస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి అంత వాల్యూ తీసుకొచ్చిన మూవీ ఇది. And at the same time, Kalyan sir, thank you so much for all your support from day one. So, and Mahesh Koneru garu, thank you so much sir, because these are dream come trues laga, because inta response raadam ee time lo. So I'm so happy about this, and thank you all, and mainly my team, my players, Kamal, Vinod, and all the singers, lyric writers, Ramanjanilu, Kalyan Tripurneni. So I thank each and everyone for your all support. Thank you so much. First of all, thank you for all the media people to come here and take our coverage. And I would like to begin with, first I'm really happy that we are in this era where the people have started accepting such, as in they accept the content-based film rather than just like how it was earlier. So I'm very happy and I'm very thankful to all the Telugu audience. Thank you for accepting a beautiful film, and this was a beautiful script by K.V. Guhan sir, and thank you sir. It was when that's what whenever somebody asks me about this film, I tell the first thing I tell them is when I heard the script, the first thing was I would like to be a part of this beautiful script. And then now a film is yours and you've seen our film. It's so overwhelming to see this kind of appreciation that is coming. And congratulations to all of us. Congratulations to Mahesh Garu. He doesn't speak much, but he's been the sweetest producer ever. And thank you to Kalyan Garu. He's also he's really sweet. He's been the most nicest co-actor I've ever worked with, and he's paid me to say this. And I didn't work with Nivetha, but I saw her performance and I loved it. And I have seen her performances earlier, as in I've seen her work in Innu Kori and all. And I used to be, awe of her performance, and I saw her performance in this film, and I was like, it's mind-blowing. You've done a great job. Each and everybody who's related to this, who've taken care of me, from his team people who've taken care of me, thank you to everybody, all the technicians, all the crew and crew members. I'm sorry if I don't remember a lot of names, but thank you so much. ఈరోజు నా టీంకి నేను చాలాసార్లు థ్యాంక్స్ చెప్పేశాను ఆల్రెడీ. బట్ టుడే ఐ వుడ్ లైక్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ ఆల్ ది ఆడియన్స్ హూ సా ద ఫిల్మ్. మీడియా అందరికీ చాలా 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 ధన్యవాదాలు. బికాస్ మంచి రివ్యూ ఇవ్వడం ఒక సైడ్, కానీ ఒక ఫిల్మ్ని చూసిన తర్వాత ఆడియన్స్ ఏం చెప్తున్నారో
అది విన్న తర్వాత ఇంకా ఆడియన్స్ వెళ్తారు. దట్ వర్డ్ ఆఫ్ మౌత్ వాజ్ ద పవర్ ఆఫ్ దిస్ సక్సెస్ ఐ బిలీవ్. సో నేను నాకు పెద్ద ఒక కాంప్లిమెంట్ ఈ ఫిల్మ్ సక్సెస్ అనేది నాకు ఎప్పుడు అనిపించిందంటే, హైదరాబాద్లో చూశాను, అందరం కలిసి సింగిల్ స్క్రీన్ వెళ్ళి చూసాం ఫిల్మ్. చూసిన తర్వాత చాలా బాగుంది, యూనో ద రెస్పాన్స్ వాజ్ అమేజింగ్, బోత్ వాజ్ సో హ్యాపీ. గోవింద్ సార్ ఫేస్లో ఫస్ట్ టైం ఒక పెద్ద ఒక నవ్వు చూసారు. ఐ వాజ్ లైక్ రియలీ 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 హ్యాపీ. బట్ తర్వాత నేను చెన్నై వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళి అక్కడ అమ్మ కొన్ని ఫ్రెండ్స్తో వెళ్ళారు, ముందే బుక్ చేసేసారు టికెట్స్. తర్వాత నా ఫ్రెండ్స్తో నేను కాల్ చేసి మూవీ చూసారా ఎలా ఉంది అని అడిగితే దే వర్ లైక్ టికెట్ దొరకలేదు అని చెప్పారు. ఐ వాజ్ లైక్ అవునా అవునా. ఐ వాజ్ హ్యాపీ ఫర్ ద ఫస్ట్ టైం దట్ దే వర్ నాట్ ఏబుల్ టు సీ ద ఫిల్మ్. సో సార్ చెప్పినట్టు అక్కడ చెన్నైలో మాత్రం కాదు, తెలుగు, so many people don't understand Telugu, so many people can't speak Telugu, but I've had so many Malayali friends, Tamil friends, so many North Indians, Hindi, like people who speak Hindi, they came forward picking parts of the film. Idi baagundi, detailing baagundi, prayatnam chala baagundi, thank you for trying to make, trying to come up with a script like this ani cheppadam, adi pedda success ga teeskuntunna ee film ki. And ee movie lo హార్డ్ వర్క్ పెట్టి దీని వెనక వర్క్ చేసిన అందరికీ ఒక్కొక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. బికాజ్ మీరు లేకుంటే ఇది ఖచ్చితంగా ఇలా ఇంత మంచిగా రాదు. సో థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఇది ఒక పెద్ద ఒక ఫ్యామిలీ లంచ్ లాగా ఉంది. ఇట్ ఇస్ సో నైస్ టు సీ ఆల్ ఆఫ్ యూ హియర్ అండ్ కంగ్రాచులేషన్స్ టు అస్. గోవింద్ సార్, I don't know, I think I remember saying this before the release, when this film works well, I'll be the most happy for you, and I can't be more proud of the hard work that you've put in, sir, and I hope you get more and more visions like this so that you're traveling from one place to another and he puts it in sketch and is like, Kalyanram garu oka kotta kada undi randi cheddamani. It would be really nice to see beautiful scripts like this coming from sir's way, because this is his love, doing movies. He's always been behind the camera, and now for him to come forward and take direct films, I think he did it with ease with his first film, and I'm looking forward to so many more great things coming from sir. And Kalyanram, so I can't thank you enough. Thank you so much. In the little days that we had to work together, you've been one of the nicest people, truly. Thank you so much for supporting me so much, sir. Mahesh Garu, thank you so much. I'm so happy that this film worked for us, this film worked for you. And as I said earlier, your banner is getting the name to be producing good content-based films, and keep that going, sir. Congratulations to one and all, and thank you all so much. Actually want to thank from bottom of my heart to Rambabu Garu, because he helped me so much. He's been the most nicest, come, Randi. Most nicest co-actor, where I had problems speaking in Telugu and catching up Telugu, but he was so sweet, he was so patient with me, as in everybody was, Guhan sir, everybody, but still he was the most sweetest person. Thank you so much. I'll put it very short అండి, ఇప్పటికే అందరికి ఆకలేస్తుంది, ఆరు ఉన్నాం. బిఫోర్ దాట్, మీడియా నుంచి I want one person to please come onto the stage and మాతో ఈ సక్సెస్ షేర్ చేసుకోండి. 1, 2, 3 హోమో ఎంతమంది వస్తారు అంతమంది రండి. వి వాంట్ టు గివ్ ఎ షీల్డ్ టు యూ ప్లీజ్. ఎనీవన్ ఫ్రమ్ మీడియా, ఎవరైనా రావచ్చు. మీరు వస్తారా? బిఏ రాజు గారు ఎక్కడ ఉన్నారు? ఆయన ఉండాలి ఎక్కడో. బిఏ రాజు గారు మా అక్కడెక్కడో ఉండాలి. ఉన్నారు, లేరా? ఉన్నారా? రండి. సాయి గారు రండి. బిఏ రాజు గారు ఉన్నారా? లేరా? చేస్తూ వీళ్ళ ముగ్గురు ఈ షీల్డ్ అందుకోవడం జరుగుతుంది. ముందుగా తెలుగు రాష్ట్ర ప్రేక్షకులందరికీ, మా నందమూరి అభిమానులందరికీ ఈ సినిమాను చూసి బాగుంది అని వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ చేసి ఇంత ఘనవైద్యాన్ని మా టీంకి ఇచ్చినందుకు మీ అందరికీ జీవితాంతం రుణపడిపోయి ఉంటానండి. ఇదేదో సక్సెస్ ఇచ్చిందని చెప్పట్లేదండి. నేను ఇండస్ట్రీలో ఈరోజు ఈ స్టేజ్లో ఉండడానికి కారణం మీరందరూ. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు వన్ అండ్ ఆల్. ముందుగా
మా హోల్ టీం అండి. నా కోసం ఒక 2.5 నెలలు వెయిట్ చేసి, హీరో లేకపోయినా వెయిట్ చేసి ఈ సినిమాని ఎప్పటికప్పుడు దగ్గర తీసుకొని సినిమా బాగుంటుంది అనే నమ్మకంతో మార్చి 1న విడుదల చేసినందుకు ముందు మహేష్కి థ్యాంక్స్ లాట్ మహేష్ గారు. అండ్ ఐఎమ్ సారీ అది హీరో షుడ్ హావ్ డన్ దట్, బట్ వేరే కమిట్మెంట్స్ మనకి చేయాల్సి వచ్చింది. థ్యాంక్స్ లాట్ మహేష్ గారు. అండ్ మాటలు రావట్లేదు. షాల్ని, థ్యాంక్స్ లాట్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఫిలిం. ఎందుకంటే జనరల్గా మనం సినిమాలు చేసేటప్పుడు మన రోల్ ఎంత ఉంది, మనం ఇంపార్టెంటా కాదా, ఇవన్నీ చూస్తారండి. షీ హ్యాజ్ అన్ ఇంపార్టెంట్ రోల్, బట్ ఓవరాల్ ఫిలిం ఎసెన్స్ని చూసుకొని ఒక మంచి సినిమాలో చేస్తున్నాం అనే ఒక పాజిటివ్ యాటిట్యూడ్తోని ఈ సినిమా యాక్సెప్ట్ చేసిందండి షాల్ని. థ్యాంక్స్ లాట్ షాల్ని ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఫిలిం. అండ్ నివేత గురించి చెప్పాలంటే షీఈ్ ద సెకండ్ హీరో ఆఫ్ దిస్ ఫిలిం. లైక్ లైక్ ఇవి లేకపోతే ప్రాబ్లీ ఫ్లాష్ బ్యాక్ కానీ మీ అందరికీ ఆ కంట తేడా పెడతాం అనేది జరుగుండేది కాదేమో. సో ఆవిడ పర్ఫార్మెన్స్ గురించి నేను మాట్లాడేంత వాడిని కాదు. సో థ్యాంక్స్ లాట్ నివేత గారు ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఫిలిం. థ్యాంక్స్ లాట్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద ఆర్టిస్ట్స్ అండ్ టెక్నీషియన్స్. ముందుగా మా తమ్మిరాజుకి ఎడిటింగ్ రూమ్లో ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉండేవాడు. సార్ సినిమా ఇది బాగుంది, ఎపిసోడ్స్ బాగున్నాయి, గోహన్ గారి ఫోటోగ్రఫీ చాలా అద్భుతంగా ఉందని ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ లాగా ప్రతిరోజు సీన్ అప్డేట్స్ అన్ని నాకు వస్తుండేవి. థ్యాంక్స్ లాట్ తమ్మి ఫర్ బీయింగ్ దేర్. మా డైరెక్టర్ గారు నా పట్టా సినిమా నుంచి ట్రావెల్ చేస్తున్నారు. థ్యాంక్స్ లాట్. అండ్ అద్విత టీం, నేను మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను. నా ప్రతి సినిమాలోనూ కానీ మా తమ్ముడు సినిమాలో కానీ అద్భుతమైన CG ఎఫెక్ట్స్ ఇస్తున్నారు. థ్యాంక్స్ లాట్ వన్స్ అగైన్ అద్భుత టీం. మా వెంకట్ మాస్టర్ పటా సినిమా నుంచి నాతో ట్రావెల్ చేస్తున్నాడు. అప్పుడప్పుడు ఈ మధ్య డేట్లు ఇవ్వమంటే ఇవ్వట్లేదు, కానీ మాస్టర్ ఇవ్వండి, యువర్ వెరీ గుడ్ మాస్టర్. అండ్ అన్బు అరవి, ఆయన కూడా ఫైట్ మాస్టర్, చెన్నై ఫైట్ మాస్టర్, ఆయన కూడా సినిమాలో ఉన్నారు. సో థ్యాంక్స్ లాట్ ఫర్ దెమ్. అండ్ not the last person, but the person who has like brought the whole film to a next level. అంటే గుహన్ గారు స్క్రిప్ట్ని ఐడియాలజీ అని తీశారు, బట్ రీ-రికార్డింగ్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ థింగ్. సో దాన్ని ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి దోహదపడిన శేఖర్ చంద్ర గారికి యు డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. అని నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నానండి. నేను ఐ థాట్ బాగుంటుంది అనుకున్నాను, కానీ మీరు చాలా చాలా బాగుండేలా చేశారు. థ్యాంక్స్ లాట్ శేఖర్ గారు. థ్యాంక్స్ లాట్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు డూ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ విత్ యూ. చాలా బాగుంది మీ ఆర్ఆర్ కానీ సాంగ్ కానీ. చందమామ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్. మా ఫ్యామిలీలో మా వైఫ్, మా అత్తమ్మ, ఫస్ట్ చెప్తున్నా, మా అత్తమ్మ ఆవిడ తెలియదు ఏ సినిమా సాంగ్ అని. ఎవరి సినిమా సాంగ్ బాబు భలే ఉంది అనుకున్నా. షీ వాస్ థింకింగ్ దట్ వాస్ కమింగ్ ఫ్రమ్ ద రేడియో. నేను కార్లో ట్రావెల్ చేసినప్పుడు ఫస్ట్ టైం నా లైఫ్లో ఒక సాంగ్ బాగుందని చెప్పిన మా అత్తమ్మ మీరు ఇచ్చిన ట్యూన్కి. థ్యాంక్స్ లాట్ శేఖర్ గారు. తర్వాత మనిషి జీవితంలో అండి ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నానుబే లాంటి ఫిలిం రన్ అవునప్పుడు మహేష్ ఎలా ఫీల్ అయ్యాడు, ఎలా చతికిల పడిపోయాడో నాకు తెలుసు. నాకు కనపడేవాడు కాదు, షూటింగ్ వచ్చేవాడు కాదు. నాకే చాలా బాధ వేసేది. ఇదేంటి, మన నమ్ముకున్న ఒక వ్యక్తి, మనతో రోజు ఉండే వ్యక్తి ఫెయిల్యూర్ వస్తామేంటి, ఎంతమంది ఫెయిల్యూర్ వస్తే ఎలా మారుతారో నాకు తెలుసండి. ఎందుకంటే నేను చూశాను, నేను ఫేస్ చేశాను. అలాంటి దాంట్లో సరే ధైర్యం చేసి ఇంకో సినిమా చేస్తాడు, మనమనే నమ్మకం, సినిమా బాగుంటుంది స్టోరీ అని. బట్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు వెన్నంటుండి సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారండి. సో మహేష్కి ఇప్పుడు తోడుగా ఉంటూ సపోర్ట్ చేసిన వంశీ కాక, నాని, థ్యాంక్స్ లాట్. మహేష్ సైడ్ నుంచి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మీరు నిజంగా తను వెన్నంటుండే ఫ్యామిలీ అనేది ఉంటుంది ఎప్పుడు, దే ఆర్ ఆల్వేస్ వాళ్ళు ఎప్పుడు బాగుండాలని కోరుకుంటారు. కానీ ఫ్రెండ్స్ ఆర్ ద పీపుల్ హు ఆర్ దేర్ ఎవ్రీ డే బిసైడ్ దెమ్ అండ్ యూ హెవ్ సపోర్టెడ్ మహేష్. థ్యాంక్స్ లాట్ ఫర్ బోత్ ఆఫ్ యూ. అండ్ మా గోహన్ గారు, నేను ఆయనకి ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావట్లేదండి. ఎందుకంటే ఫస్ట్ టైం
నేను సినిమా చేసిన తర్వాత అంటే ఒక ప్రయత్నం చేస్తుంటే ఎలా ఉంటుందో భయం వేసేదండి. అంటే కథ విన్నప్పుడే నాకు భయం వేసింది. ఏంటి ఈ సినిమా, మనం కొత్త జానర్కి వెళ్ళిపోతున్నాం కానీ బాగుంది, గుహన్ గారు ఏంటి అనుకున్నాను. బట్ ద డే 1 లొకేషన్లో అడుగు పెట్టిన తర్వాత అసలు ఏ రోజు నాకు ఆ ఫీలింగ్ రాకుండా చేశారు గుహన్ గారు. థ్యాంక్స్ ఫర్ గుహన్ సార్. ఫస్ట్ టైం నాకు తెలిసి ఐ థింక్ ఇట్స్ ఫస్ట్ కాంప్లిమెంట్ ఎవర్ గాట్ ఇస్ ఇన్ అ ఫిల్మ్. కళ్యాణ్ రామ్ గారు బాగా చేశారు, హైలైట్స్లో కళ్యాణ్ రామ్ పేరు వినపడింది. సో ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దాట్. ఎందుకంటే ఆర్టిస్ట్గానే ప్రతిసారి ప్రయత్నిస్తుంటామండి, ప్రతిసారి కష్టపడి పనిచేస్తాం. ఎక్కడో ఆ గుర్తింపు రానప్పుడు కొంచెం వి ఫీల్ అదేంటి మనకి గుర్తింపు రాలేదు, అక్కడ మిస్ అయిందా, ప్రాబ్లీ వి షుడ్ కరెక్ట్ అని చెప్పి అనుకుంటుంటాం. బట్ ఎవ్రీ టైమ్ ద క్రెడిట్ గోస్ టు ద డైరెక్టర్ అండ్ దిస్ టైమ్ ఐ గివ్ ద హోల్ క్రెడిట్ టు గుహన్ గారు. థ్యాంక్స్ ఫర్ గుహన్ సార్. మీరు ఇంకోసారి కథ చెప్తే ఫస్ట్ నాకే చెప్పాలని కోరుకుంటాను, మీడియా పరంగా కూడా చెప్తున్నాను. నెక్స్ట్ సినిమా అయింది నాతోనే, ఓకేనా సార్? తండ్రి ఇదిగోండి చూడండి, తండ్రి గుహన్ గారు నెక్స్ట్ సినిమా నాతోనే. 1% మిస్ అయ్యారండి, రాధాకృష్ణ గారు, డీటెయిల్స్ రాధాకృష్ణ గారు. సార్ నాకు సౌండ్ అంటే చాలా ఇష్టం అండి. అండ్ అసలు థియేటర్కి వెళ్ళి ఎవరికి తెలియదు, నేను థియేటర్లో చూశాను సినిమాని. థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తుంటే షాక్ అండ్ ద వే ద హోల్ సౌండ్ వాస్ ట్రావెలింగ్ అరౌండ్ ద స్పీకర్స్ అండ్ ఎవ్రీథింగ్. హ్యాట్స్ ఆఫ్ టు రాధాకృష్ణ గారు. సార్ ప్లీజ్ క్యారీ ఆన్ దిస్ వర్క్. ఆయన జనరల్గా చాలా సాఫ్ట్ సినిమాలు అంటే చాలా ఇష్టం అండి, లవ్ స్టోరీస్, ఫ్యామిలీ స్టోరీస్ అంటే చాలా బాగా ఇస్తుంటారు. తెలియకుండా కొంచెం కమర్షియల్ సినిమా అంటే అని చిన్న హెరిటేషన్ ఉంటుంది. బట్ ఈసారి యూ నేల్డ్ ఇట్ సార్. థ్యాంక్స్ లాట్ రాధా గారు, థ్యాంక్స్ లాట్ ఫర్ బీయింగ్ దేర్. అండ్ ఐ లైక్ టు థ్యాంక్ ఎవ్రీవన్. తమ్ముడు తారక్కి థ్యాంక్స్ లాట్, ఎందుకంటే హీఈస్ ద ఫస్ట్ ఆడియన్ ఆఫ్ దిస్ ఫిల్మ్. బట్ ఈరోజు ఐ రియల్లీ మిస్ మై డాడ్. చాలా ఐ రియల్లీ మిస్ మై డాడ్. ఎప్పుడు సక్సెస్ ఫెయిల్యూర్ అన్ని పక్కన పెట్టిన పొద్దున్నే ఫోన్ చేసి ఆల్ ద బెస్ట్ నాన్న, మంచి జరుగుద్ది అని సౌండ్ ఎట్టాలి ఈసారి. యా బట్ ఐ వుడ్ ఫ్రాంక్లీ and wholeheartedly dedicate this success to my dad. Nana, thanks a lot. I'd been much happier. ప్రతిరోజు పొద్దున్నే ఫోన్ చేసి బాగుందా నా సినిమా అని, నా సినిమాకే కదా తమ్ముడు సినిమా కూడా ఆ వర్డ్ పొద్దున్నే లేచి ఒక సినిమా చేసినప్పుడు ఒక పాజిటివ్ వర్డ్ ఉంటుందండి, ఆల్ ద బెస్ట్ అనేది, మంచి జరుగుద్ది అని. సో బట్ ఎనీవేస్ ఆయన ఇప్పుడు మా గుండెల్లోనే ఉంటారు, మా గుండెల్లో నిలిచిపోయి ఉంటారు ఆయన. సో థ్యాంక్స్ లాట్ నాన్న. జై హరికృష్ణ, జై ఎన్టీఆర్. థ్యాంక్ యూ.